హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు ట్రావెలర్ సాగర్. ఈరోజు మనం ఒడిశా స్టేట్లో ఉన్న చిలకా లేక్ ఫుల్ టూర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. చిలకా సరస్సు భారతదేశపు తూర్పు తీరంలో ఉన్న ఉప్పునీటి సరస్సు. ఇది దయ్యా నది ముఖద్వారం వద్ద ఒడిశా రాష్ట్రంలోని పూరి, ఖుర్దా, గంజాం జిల్లాలో విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం 1100 చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంత సరస్సు. ఈ వ్లాగ్ నాకు చాలా ప్రత్యేకం, ఎందుకంటే ప్రతి ట్రిప్ నేను సోలో కానీ లేకపోతే ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్ళేవాడిని. ఈ ట్రిప్ మాత్రం మా కొలీగ్స్తో నేను వెళ్ళడం జరిగింది. 2 days హాలిడేస్ వచ్చాయి కదా, లోకల్లో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయొచ్చు కదా అని చెప్పి మా వాళ్ళు మాకు అడిగారు. సో నేను ఉండే దగ్గర నుంచి ఏ ప్లేస్ బెటర్ అని ఆలోచిస్తే నాకు చిలకా లేక్ స్ట్రైక్ అయింది. సో మేము ఉండే ప్లేస్ నుంచి జస్ట్ 3 hours జర్నీ, అందుకే సడన్గా ప్లాన్ చేశాను అన్నమాట. కొలీగ్స్తో వచ్చాం, 1 day రిలాక్స్గా ఉండాలి. సో ఎక్కడైతే స్టే చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించాం. సో లేక్ వ్యూ రిసార్ట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి గూగుల్ చేస్తే స్వస్తి చిలకా రిసార్ట్ రివ్యూస్ అయితే బాగున్నాయి. సో మేము అక్కడ బుక్ చేసుకున్నాం. ముందే చెప్పినట్టుగా ఇది సడన్ ట్రిప్ కాబట్టి మేము స్టార్ట్ అయ్యేటప్పటికే ఈవినింగ్ 5 అయింది. ఒక 3 hours జర్నీ తర్వాత మేము చిలకా రీచ్ అయ్యాం. ఇక్కడ లేక్ సైడ్ ఉన్న స్వస్తి చిలకా రిసార్ట్లో మేము స్టే చేయబోతున్నాం. ఇంత ఇంటీరియర్ ప్లేస్లో లేక్ ఫ్రంట్ రిసార్ట్ ఫుల్ గ్రీనరీతో మంచి యాంబియన్స్తో అయితే మాత్రం మాకు వెల్కమ్ చెప్పింది. మేము పూల్ ఫ్రంట్ ఉన్న రూమ్స్ని బుక్ చేసుకున్నాం. ఆల్రెడీ నైట్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇక్కడ లోకల్గా ఉన్న సీ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఈ నైట్ కాస్త రిలాక్స్ అయ్యి రేపు మార్నింగ్ చిలకా లేక్ వ్యూ అనేది ప్లాన్ చేసాం. మేము హైవే నుంచి ఒక 4 kilometers ఇంటీరియర్ రోడ్ వైపు జర్నీ చేస్తున్నప్పుడు గుడ్డుగా గూగుల్ మ్యాప్స్ నమ్ముతూ వచ్చాం. ఇక్కడికి రీచ్ అయినంత వరకు కూడా మాకు ఏదో ఒక డౌట్, ఇంత ఇంటీరియర్ ప్లేస్లో అసలు రిసార్ట్ ఎలా ఉంటుందా ఏంటా అని. బట్ రీచ్ అయ్యాక నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు ఇక్కడ ల్యాండ్స్కేప్స్ కానీ, హాస్పిటాలిటీ కానీ, రెస్టారెంట్స్ కానీ, పూల్ కానీ ఇవన్నీ 1 day బయటకు ఎక్కడికి వెళ్ళకుండా ఓన్లీ రిసార్ట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రిసార్ట్ కాకుండా మిగతా రిసార్ట్స్ కూడా ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ స్టేయిన్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ స్టేయిన్ అయితే మనకి 2500 to 4000 మధ్యలో ఉన్నాయి అన్నమాట. అదే మిగతా ప్రైవేట్ స్టేయిన్స్ అయితే మనకి ఆల్ అరౌండ్ 5,000 to 6,000 ఉంది. ఇప్పుడు మేము స్టే చేసేది అయితే మాకు అరౌండ్ 10K అయితే పడింది. చెక్అవుట్ 2 o'clock. ఇక్కడ 3 types ఆఫ్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నార్మల్ రూమ్స్ అయితే అరౌండ్ 7,500, పూల్ సైడ్ రూమ్స్ అయితే మనకి 9,750, ప్రైవేట్ రూమ్స్ విత్ ప్రైవేట్ పూల్స్ అయితే 20K పెద్ద ఉందన్నమాట. మేమైతే పూల్ సైడ్ రూమ్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. చెక్ ఇన్ టైం అయితే మార్నింగ్ 2 o'clock, చెక్అవుట్ ఏమో 11 AM. రూమ్స్ 1+1 షేరింగ్, బ్రేక్ఫాస్ట్ ఏమో కాంప్లిమెంట్ ఇస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ చిలకా లేక్ విజిట్ చేయడానికి రెడీ అవుతున్నాం. మనమైతే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి అక్కడ పాతపట్నం దగ్గర నుంచి మనం స్టార్ట్ అయ్యామండి. ఫస్ట్ మనం ఇక్కడ చిలకా లేక్ రీచ్ అవ్వాలంటే డైరెక్ట్గా నేషనల్ హైవే నెంబర్ 16 చెన్నై టు కోల్కతా హైవే, నేషనల్ హైవేని మనం డైరెక్ట్గా అదే రూట్ ఫాలో అయ్యి వచ్చేవచ్చు. మనకి కంప్లీట్గా శ్రీకాకుళం నుంచి మనం చిలకా లేక్ మనం రీచ్ అవ్వాలి అనుకుంటే అరౌండ్ 230 to 240 kilometers మనం ట్రావెల్ చేయాలి. మొత్తం హైవే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మోస్ట్లీ మనం 4 hours మనం రీచ్ అయిపోవచ్చు. సో ఇక్కడ స్టేస్కి కూడా పెద్ద వర్రీ అయితే అవసరం లేదు. మనకి ఒడిశా టూరిజం వాళ్ళు కానీ లేకపోతే ప్రైవేట్ ఆపరేటర్స్ కానీ రిసార్ట్స్ కానీ అన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో బడ్జెట్ పరంగా అయితే ఒడిశా టూరిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అయితే కొన్ని స్టేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, అంటే మేము 1 డే స్టే చేయడానికి ఆన్ అన్ యావరేజ్గా ఒక 10K వరకు అయినా పర్లేదు అనుకుంటే ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వస్తి గ్రూప్ అని చెప్పి ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది, చాలా బాగుంది. ప్రజెంట్ మేము అక్కడైతే స్టే చేస్తాం. సో అక్కడ నుంచి అయితే మనం లేక్లోకి అయితే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో డైరెక్ట్గా మనం చిలకా లేక్ ఎక్కడైతే బోటింగ్ పాయింట్ ఉందో అక్కడికి మనం రావచ్చు. సో ఇక్కడ నుంచి మనం బోట్ ప్యాకేజ్ ఏవైతే ఉన్నాయో ప్యాకేజ్ అనేది ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు. చిలకా లేక్ అనేది ఏషియాస్ లార్జెస్ట్ సాల్ట్ లేక్ అనమాట. ఇది బే ఆఫ్ బెంగాల్ బ్యాక్ వాటర్స్ని ఈ యొక్క లేక్లో టైడ్స్, లో టైడ్స్, హై టైడ్స్ అప్పుడు రావడం వల్ల ఇది షార్టిస్ లేక్గా మారిందన్నమాట. సో ఇప్పుడు ఈ లేక్లో మనము బోటింగ్ అనేది చేస్తున్నాం. ఒక 2.5 hours to 3.5 hours, 3 hours పడుతుంది. 2 or 3 ఐలాండ్స్ వీళ్ళు కవర్ చేస్తారు. అలాగే బర్డ్ శాంచురీ దగ్గర కూడా వీళ్ళు కవర్ చేస్తారు. మనం చిలకా లేక్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు బోటింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో వాళ్ళు ముందుగానే చెప్పేటట్టుగా అయితే మనకి 2 ఐలాండ్స్ ఉంటాయి. ఒక మందిర్ ఉంటుంది అనమాట ఐలాండ్లో, అది ఇంకొక చిన్న ఐలాండ్ ఒకటి, తర్వాత మనకి ఈ డాల్ఫిన్ పాయింట్ ఒకటి, ఇంకా బర్డ్స్ ఇవి ఉంటాయి. సో వీటి దగ్గరికి అయితే మనకి ఇప్పుడు పట్టుకెళ్తారు. మనకి సేమ్ శ్రీనగర్లో దాల్ లేక్లో ఎలా అయితే బోట్స్ ఉంటాయో షికారా రైడ్ బోట్స్, సో అలాంటి బోట్సే ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం పెద్ద సైజు ఉన్నాయి మనకి షికారా రైడ్కి వెళ్ళే బోట్తో కంపేర్ చేసుకుంటే. సో ఆల్రెడీ మనం జెట్టీకి అయితే వచ్చాం. సో అది ఇప్పుడు మనం వెళ్ళే బోట్. ఐలాండ్కి రీచ్ అవ్వడానికి ఒక 30 minutes బోట్ రైడ్ చేయాల్సి వచ్చింది. మార్గం మధ్యలో డాల్ఫిన్స్ చూసేటప్పుడు మాకు చాలా ఎగ్జైట్ అనిపించింది. కాళీజీ టెంపుల్ ఉన్న ఐలాండ్కి అయితే రీచ్ అయ్యాం. లేక్ మధ్యన ఐలాండ్లో టెంపుల్, చుట్టూ అందమైన వాతావరణం. ఇక్కడ ఒక 1/2 hour స్పెండ్ చేశాం. ఈ 1/2 hour మనసుకు చాలా రిలాక్స్గా, ప్రశాంతంగా అనిపించింది. ఈ లోన్లీ ఐలాండ్లో కాసేపు ట్రెక్ చేసి ఈ ఐలాండ్ అందాన్ని ఆస్వాదిస్తూ అలా బర్డ్ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాం. అక్కడ నుంచి లేక్ని వీక్షిస్తూ ఆ లేక్లో ఉన్న సీగల్ బర్డ్స్ని చూస్తూ కొంత టైంని స్పెండ్ చేశాం. ఐలాండ్ చుట్టుపక్కల అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. బిఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ అండ్ బిఏ రెస్పాన్సిబుల్ ట్రావెలర్. ఇక్కడ చుట్టూ ఎటు చూసినా సరే ఈ లిటర్ అయితే చాలా ఉందన్నమాట, ఈ ప్లాస్టిక్ కానీ లేకపోతే వేస్టేజ్ కానీ. సో ఎవరైనా ట్రావెల్ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే కొంత టైం స్పెండ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం జస్ట్ బిఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ అండి. ఎందుకంటే మనకునే ఏవైతే ఈ బ్యూటీస్ ఉన్నాయో, అంటే చాలా అందంగా ఉన్న ప్లేస్ ఏవైతే ఉన్నాయో దాన్ని, ఆ బ్యూటీనెస్ని మనం కాపాడుకోవడం అనేది మన బాధ్యత. సో అలా అయితే ఇంకా బాగుంటుంది. సో జస్ట్ ఇది ఒక సజెషన్ మాత్రమే. ఇక్కడ ఈ ఐలాండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ బర్డ్ వాచింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం. చిలకా లేక్లో బోట్ రైడ్, ఈ ఐలాండ్ ట్రిప్స్, బర్డ్ వాచింగ్ ఐలాండ్ ఒక గొప్ప ఫీల్ని అయితే ఇచ్చింది. ఇప్పుడు రిసార్ట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మా నెక్స్ట్ షెడ్యూల్ అనేది స్టార్ట్ చేస్తాం. రిలాక్స్గా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేసాం. ఇక్కడ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఇటాలియన్, టర్కిష్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్
బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేశారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 అయింది. ఎండలు అయితే చంపేస్తున్నాయి. కాస్త చల్లబడడానికి మా పూల్ ఏరియాని అయితే యూజ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మేము చెక్అవుట్ అవుతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఎంత ట్రావెల్ చేస్తే, అంటే బరంపూర్ నుంచి మన ఇచ్చాపురం వైపు ట్రావెల్ చేస్తే సోనాపూర్ అని చెప్పేసి ఒక బీచ్ ఉందన్నమాట. సో మేము అక్కడికైతే వెళ్తున్నాం. చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. నిజంగా అయితే మాత్రం ఇది చాలా వెరీ ఇంప్రెసివ్ బీచ్ అండి. సో మోస్ట్లీ అసలుకి ఇది బ్లూ ఫ్లాగ్ ఎందుకు ఇచ్చారా అని చెప్పేసి నేను ఫస్ట్ ఐ థాట్ అనమాట. బట్ ఏంటంటే బీచ్ అయితే వెరీ బ్యూటిఫుల్ అనమాట. చాలా క్లీన్గా ఉంది, ఒక్క పేపర్ పీస్ కూడా లేదు. తర్వాత ఏంటంటే ఇక్కడ వేస్ట్ బిన్స్తో, డస్ట్బిన్స్తో సహా మొత్తం అంతా న్యాచురల్ అనమాట. బ్యాంబూ స్టిక్స్తో చేశారు. మనకి ఇప్పుడు మీకు కనబడుతుంటాయి. అలాగే ఇక్కడ ఉన్న ఆఫీస్ రూమ్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కంప్లీట్గా అనమాట వుడెన్తోని బ్యాంబూతోనే చేశారు. ఇక్కడ ఆఫీస్ రూమ్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఏవైతే ఈ సిట్అవుట్స్ కూడా మీకు కంప్లీట్గా బ్యాంబూతోనే చేస్తారనమాట. సో వెరీ న్యాచురల్ అనమాట. చక్కగా అసలుకి ఏ ప్లాస్టిక్ కానీ లేకపోతే అదర్ మెటీరియల్స్ కానీ ఏం యూజ్ చేయకుండా కంప్లీట్గా న్యాచురల్ థింగ్స్తోనే ఇక్కడైతే ఈ యొక్క డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. నిన్న ఈవినింగ్ 5 o'clock నుండి ఈరోజు ఈవినింగ్ 5 వరకు ఈ 24 అవర్స్లో చిల్కా లేక్ ఇంకా సోనాపూర్ బీచ్ కవర్ చేసాం. సడన్గా ప్లాన్ చేసిన ఓ మంచి ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. నా ట్రావెల్ కంటెంట్ నచ్చినట్టుగా అయితే నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.